అరే నందు గారు, ఏంటి భోజనం? భోజనమే ఉప్పా లేదంటే ఉప్పులోనే భోజనం ఉందా అని నాకు అర్థం కావడం లేదు. దుర్యోధన, భోజనంలో ఉప్పు తక్కువగానే ఉంటది. నందుగారు రుచికరంగానే భోజనాన్ని వండుతున్నారు. దానికి నువ్వు తనకి ధన్యవాదాలే చెప్పాలి. ఖచ్చితంగా కుదరదు. నేను దురదృష్టుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. దుర్యోధన, ప్రణామాలు గురుదేవా. ఇది నీ అంతఃపురం కాదు, ఆశ్రమం. ఇక్కడ కొన్ని నియమాలున్నాయి. నువ్వు చేసిన పనికి నందుని క్షమించమని అడుగు. నన్ను క్షమించండి నందు గారు. మీరందరూ కూడా నందుకి రుణపడి ఉండాలి. ఎప్పుడు ఈ ఆశ్రమం మొదలయ్యిందో అప్పటి నుంచి ఆశ్రమానికి సేవ చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకున్నది లేదు. నందుగారు, ఆశ్రమంలో పనికి రావడానికి ముందు మీకను చాలా రకరకాల ఆశలు ఉండుంటాది కదా. విశ్రాంతి సమయంలో వాటిని చెయ్యొచ్చు కదా. ఏంటి, నాకు ఆసన? ఎన్నో సంవత్సరాల తర్వాత నన్ను ఇలా ప్రశ్న అడిగారు. నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఈత కొట్టడం కూడా చాలా ఇష్టం. నాకు కొలంలో ఈత కొట్టాలంటే నేను పైనుంచి దూకి కొడతాను. కానీ ఈ ఆశ్రమంలో వంట బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు ఇందుకు సమయమే ఉండట్లేదు. మనమందరం నందు అన్నతో పాటు ఈత కొట్టడానికి వెళ్దాము. నువ్వు సరిగానే చెప్పావు. నువ్వు చెప్పేలాగే. నేను మీకు రుణపడి ఉన్నాను. మీరు నందుతో ఎంతో స్నేహంగా ఉంటున్నారు. దీని వలన నందు నడవడిలో ఏదైనా మార్పు రావచ్చు. అతనికి కూడా కాస్త ఆట విడుపుగా ఉంటుంది. చాలా కృతజ్ఞతలు గురుదేవ్. మేము బయలుదేరడానికి ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ బాగా తెలుసు నాకు చేపలు పట్టడం రాదు. మరి ఎందుకని ఇలా చేశారు? నందు అన్నయ్య, చేపలు పట్టడం మాకు చాలా కొత్త. దీంట్లో మీకు చాలా అలవాటు ఉంది. మీరు మాకు నేర్పించండి. అరే, నేను మీకు చేపలు పట్టడం నేర్పిస్తే ఈ వంట పనులు ఎవరు చేస్తారు చెప్పండి? మళ్ళీ ఇంకోసారి నేర్పిస్తాను, సరేనా? సరే, అది మీ ఇష్టం. నందు అన్నయ్య చేపలు పట్టి సంతోషపడడానికి మనం ఏమన్నా చెయ్యాలి అన్నయ్య. అవును, నువ్వు చెప్పేది నిజమే. మనం ఏదైనా చెయ్యాలి. అన్నయ్య దుర్యోధన, అక్కడ పాండవులు ఏదో చేస్తున్నారు. అదేంటో మనం తెలుసుకోవాలి. సహదేవా, గురువు దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. మనం గురువు దగ్గరికి వెళ్ళి చెప్దాం, నందు అన్నయ్య భీమ్ అన్నయ్యకి చేపలు పట్టడం నేర్పిస్తున్నారని. ఏంటి, నేనా? ఆయన అనుమతిస్తే నందు అన్నయ్యకి బదులుగా మనం ఈ రోజు భోజనం తయారు చేద్దాం. గురుదేవా మనం పని చేయడం చూసి బాగా సంతోషపడతారు. నువ్వు చెప్పేది సరే, వెళ్దాం. వేరే ఎవరైనా చెప్పడానికి ముందు మనమే వెళ్ళి చెప్దాం. విన్నారా అన్నయ్య? మనం వెంటనే వెళ్దాం. ఆగు నకులా. గురుదేవా, గురుదేవా, గురుదేవా! చెప్పండి, ఎందుకని ఇలా పరిగెడుతూ వచ్చారు? గురుదేవా, నందు గారు భీముడికి చేపలు పట్టడం నేర్పిస్తున్నారట. మీరు అనుమతినిస్తే ఆ వంట పనులన్నీ మేము తయారు చేస్తాం. ఆయన మళ్ళీ తిరిగొచ్చే లోపల మేమే ఉల్లిపాయలు, బంగాళదుంపలు అన్నీ కోసి కావలసిన భోజనాన్ని వండి పెడతాం. నందు అన్నయ్యకి కూడా సహాయం చేసినట్టుంటుంది. చెయ్యొచ్చు. ఇది మంచి ఆలోచనే. అనుమతి ఇస్తున్నాను. నందు గారు, మేము మీకు సాయం చేస్తాం. గురుగారి దగ్గర మేము ఒక విశేషమైన అనుమతిని తీసుకున్నాం. మీరు తిరిగొచ్చేలోపు కాయగూరల్ని కోసి సిద్ధంగా పెడతాం. భీమ్, చేపలు పట్టడానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఓపిక. ముందు ఈ కొక్కీలో భోజనాన్ని పెట్టాలి. ఆ తర్వాత ఈ కొక్కీని నీటిలో వదలాలి. ఇలాగా మనం కూర్చుని ఆ కొక్కీని ఇలా గమనిస్తూ ఉండాలి.
నీటిలో ఉన్న ఆ చేపలు మన భోజనాన్ని తిని ఇరుక్కుంటాయి. అర్థం చేసుకోండి, చేపలు కొక్కికి ఇరుక్కున్నాయని. ఇలా చూడండి, ఇలా చూడండి, నీళ్లలో తడబాటు జరుగుతోంది. షష్! చేపలు పారిపోతున్నాయి. ఇదిగో పట్టుకున్నాను. పట్టుకున్నాను. నందు అన్నయ్య, చేపలు మీరు ఎంత సులువుగా పట్టేస్తున్నారు. మాకు చాలా బాగా నచ్చింది. నేను చూసొస్తాను. భీమా కొంచెం ఆగు. నందు గారు చాలా ప్రతిభావంతుడు. తన ఖచ్చితంగా బయటికి వచ్చేస్తారు. ఇలా చూసారా పిల్లలు, నేను దీన్ని కూడా పట్టుకున్నాను. దుష్టాసన, వాళ్ళందరూ అక్కడ సంతోషంగా ఉన్నారు, కానీ మనం మాత్రం ఇక్కడ పని చేస్తూ ఉన్నాం. ఒకవేళ మన ఇద్దరం ఏవైనా తప్పని నిర్ణయం తీసుకున్నామా ఏంటి? ఎన్నో సంవత్సరాల తర్వాత ఇన్ని చేపల్ని పట్టుకున్నాను. నన్ను నేను పొగుడుకోలేకపోతున్నాను. ఇక భోజనం తయారు చేసే సమయం అయింది. సరే పిల్లలు, నేను వెళ్తున్నాను. భోజనం చేయడానికి సమయం అవుతుందేమో. ఈ రోజు భోజనం తయారు చేయడానికి మేము మీకు సాయం చేస్తాం. నాకు సహాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. గురువు గారు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. నందు అన్నయ్య, మీకు ఈత అంటే చాలా ఇష్టం కదా. అలా అంటే రండి, మన లోపల పోటీ పెట్టుకుందాం. ఒకానొక సమయంలో నాకు ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. నేను ఎన్నో పోటీల్లో బహుమతి గెలిచాను. అది కూడా కొద్ది సమయంలోనే చాలా దూరాన్ని గెలిచాను. అలా అయితే మాతో రండి. అలా అయితే ఈత పొట్టి పెట్టి అందరూ పాల్గొందాం. ఎదురుగా ఉన్న ఒడ్డుని ముట్టుకొని ఎవరు ముందు తిరిగి వస్తున్నారో వాళ్ళే గెలుస్తారు. అన్నయ్య దుర్యోధన, నందు అన్నయ్య పాండవులతో పాటు ఈత కొడుతున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తోంది. మనల్ని వదిలేసి వాళ్ళొక సంతోషంగా ఉన్నారు, కానీ మనం మాత్రం ఇక్కడ భోజనం తయారు చేస్తున్నాం. దుష్టాసన, దీనంతటికీ నువ్వే కారకుడు అవుతావు. గురువు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం మనం ఇలా కష్టపడుతున్నాం, కానీ మన సమయం ఎలా వృధా అవుతుందో చూసావా? పిల్లలారా, ఇంకా వేగంగా. నందు అన్నయ్య ముందొచ్చి గెలిచారు. నందు, సందేహం అక్కర్లేదు, నువ్వు చాలా ప్రతిభావంతుడివే. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. ఎవరైనా నాకు సాయం చేయండి. సాయం చేయండి, సాయం చేయండి. గురువు గారు, నా మేక నీళ్ళలో పడిపోయింది. అంత పెద్ద వాగులో పడిపోతే దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. నేను దాన్ని బయటికి తీసుకొస్తాను.
నా మేక మీకు ధన్యవాదాలు. నేనస్సలు అనుకోలేదు ఈతలో నువ్వింత గొప్పగా ప్రతిభ కనబరుస్తావనుకోలేదు. నువ్వెందుకు నీ ప్రతిభ గురించి ఇంతకాలం నాతో చెప్పకుండానే ఉన్నా. ఎలాగైతేనేం నీ ఆశ ఇప్పటికైనా నెరవేర్చుకున్నావు. చాలా ధన్యవాదాలు గురుదేవా. ఆశ్రమాన్ని నేనే చూసుకుంటున్నందువల్ల సమయం ఎలా గడుస్తుందో నాకే అర్థం కావట్లేదు. పాండవుల దయ వల్ల చాలా సంవత్సరాల తర్వాత నా ఆశ అంతా బాగా నెరవేరింది. ధన్యవాదాలు పిల్లలు. అందువల్లే నాకు పాండవులంటే చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళు అందరి సుఖదుఖాల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. సరే పదండి, భోజనం చేద్దాం. దుర్యోధన, దుశ్శాసన, మీరిద్దరూ నందుకి సాయం చేసి భోజనం తయారు చేశారు. నేను శిష్యులందరికీ ఓటి చెప్పదలుచుకున్నాను. వారంలో ఒకరోజైనా నందుకి ఏదో విధంగా సాయం చేయడం నేర్చుకోండి. భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది. కానీ రుచిలో ఏదో లేదు లేదు. నకుల, సహదేవ, నా మనసులో ఒక చిన్న సందేహం ఉంది. పాండవులందరూ ఒకటిగా కలిసి కావాలనే మీరు మమ్మల్ని భోజనం తయారు చేసేలాగా చేశారు కదా మీరు. దుర్యోధన, నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ ఇక బాధపడి ఏంటి లాభం? పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది కదా.